ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మన రాష్ట్రానికి ఎక్స్-సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ 11 సీట్లు గెలుచుకున్నారు. ఇందులో భాగంగా ఏదైతే మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో అసెంబ్లీ సమావేశాలకు అయితే ప్రజెంట్ ఆయన హాజరు కావడం లేదు. ఇందులో భాగంగా మీరు ఏమనుకుంటారు? ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో అతను చెప్పిన అబద్ధాలు, అలాగే అసెంబ్లీలో అతను చేసిన తీరు. అంటే ఈరోజు స్కూల్లో విద్యార్థులు ఎలా ఉండాలో, లేకపోతే గుడిలో పూజారులు ఎలా ఉండాలో, అసెంబ్లీలో రాజకీయ నాయకులు ఎలా ఉండాలో విధానాన్ని గత 5 సంవత్సరాలు తుంచి రాసి పెట్టారన్నమాట. అసెంబ్లీలో ఎలా ఉండకూడదో, అంటే ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో ఆ విధంగా వాళ్ళు చేసిన కార్యక్రమాలని మళ్ళీ ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ అన్నిటికీ ఉందో అవన్నీ ప్రశ్నిస్తారని, అలాగే ఏదైతే నవరత్నాలని చెప్పి 5 సంవత్సరాలు ప్రజలు మోసం చేశారో ఇవన్నీ ఏదైతే ప్రజలు నమ్మించి మోసం చేసి 5 సంవత్సరాలు ఒక నియంత పాలన జరిపాడో వాటన్నిటికీ ఈ రోజున కూటమి ప్రశ్నలు సంధిస్తుందని భయపడి ఈరోజు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి దాక్కుని ఉంటున్నాడు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే బాగుంటుందంటారా? అసెంబ్లీకి వస్తే బాగుందంటే అసెంబ్లీకి రాకూడదని అనుకున్నప్పుడు అతని పదవికి అది ఏదైతే ఎమ్మెల్యే ఉన్న 11 మంది రాజీనామా చేసేయాలి. అంటే ఈరోజు మిమ్మల్ని ఎంతో కొంతమంది 11 మంది సీట్లు ఇచ్చినప్పుడు మీరు మీ గలాన్ని అసెంబ్లీ కంపల్సరీగా వినిపించాలి. వినిపించిన తరుణంలో మీరు కంపల్సరీగా అసెంబ్లీకి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళిపోవాలి తప్ప మీరు గెలిచిన తర్వాత అసెంబ్లీకి రాకుండా కూర్చుంటాను, నేను మళ్ళీ 5 సంవత్సరాలు రోడ్డు మీద తిరుగుతాను, మళ్ళీ ప్రజలకు ఏదో మభ్యపెట్టి మళ్ళీ అసెంబ్లీకి వచ్చి నేను సీఎం అయిపోతుంది కరెక్ట్ కాదు. నువ్వు 1 సీటు 2 సీట్లు గెలిచావు, ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా సరే ఒక ప్రతిపక్ష పాత్ర పోషించి నువ్వు అసెంబ్లీ అడుగుపెట్టి ఏదైతే ఈరోజు నువ్వు అంటున్నావు కదా అధికార పార్టీ కూటమి ఇది చేసింది అది చేయాలి అవన్నీ నువ్వు అసెంబ్లీలో ప్రదర్శించాలి. అసెంబ్లీలో ప్రశ్నించిన రోజే ప్రజలకు అని తెలుస్తుంది, నీ నిజ స్వరూపం కూడా ప్రజలు తెలుస్తుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గత చేసిన 5 సంవత్సరాల పాలన అతను చెప్పాలి, వీళ్ళు అతను ప్రశ్నించాలి. వీళ్ళు చేసేది ఈ 4 నెలలు 5 నెలలు చేయలేదు అంటారు కదా, అతను 5 సంవత్సరాలు అతను ఏం చేశారు? ఇప్పుడు రుషికొండ కట్టారు 500 కోట్లు 600 కోట్లు ఎవరికి పనికి వచ్చేది? అది పబ్లిక్ పైసే కదా, అతను దేనికోసం కట్టారు అది? అవన్నీ మీరు సమాధానం చెప్పాలి దేనికోసం అనేది. అవన్నీ సమాధానం చెప్పి మీరు ఏదో ఇది చేయాలి. మీకు ఎందుకు అక్కడ గెలిపించారు? మీరు ప్రజల కోసమని మీరు రావాలి కదా, లేకపోతే రాజీనామా చేయండి. మీరు జీతం ఎందుకు తీసుకుంటున్నారు? ఒక ఎంప్లాయీ ఉన్నారు, డ్యూటీకి వెళ్ళకపోతే జీతం ఇస్తారా? ఎవరు? మరి అతను ఎందుకు మీరు వెళ్తారు? అతను జీతం తీసుకోకూడదు, రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళండి. మళ్ళీ మీరు ఎమ్మెల్యే అవుతారు, సీఎం అవుతారు, ప్రధాని అవుతారు, ఏదో అవుతారు, మీరు వెళ్ళాలి, అలాగే వెళ్ళాలి. జీతం తీసుకొని ఇదేంటి కరెక్ట్ కాదు కదా, ఇది అలా చేయాలన్నమాట. అన్నీ పరిస్థితి సమాధానం చెప్పాలి, బాగుంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తేనే కదండి తెలిసేది, వాళ్ళు ప్రశ్నించేది, వీళ్ళు సమాధానం చెప్పేది ఏంటి అనేది రావాలి. ఇప్పుడు మాలాంటి యువతకు కూడా అతను వచ్చి 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు ప్రశ్నించేదానికి ఇతను ఏం సమాధానం చెప్తారో కదా మాకు కూడా తెలిసేది. 5 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారా అనేది, తప్పులు అనేది వాళ్ళు ప్రశ్నిస్తేనే కదా ఇతను సమాధానం చెప్తేనే కదా తెలిసేది. రావాలండి, వస్తేనే బాగుంటుంది, లేకపోతే రాని పక్షంలో రాజీనామా చేసేయడం బెస్ట్. కరెక్ట్ కాదు. యాక్చువల్గా ప్రతిపక్షం హోదా ప్రజలు ఇవ్వలేదు. ప్రజలు ఇచ్చుంటే బాగుండేది, ప్రజలు ఇస్తే బాగున్నాం. ప్రతిపక్షంగా ఉండి ఆ క్వశ్చన్ చేసినప్పుడు తను ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రజల తరఫున ఆయన చెప్పడానికి వీలు పడేది. కానీ ప్రతిపక్షం హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ప్రతిపక్షం ఇవ్వకపోయినా అసెంబ్లీకి రావడము, వచ్చి ఆయన ప్రాబ్లమ్స్ కానీ ప్రజల ప్రాబ్లమ్స్ కానీ ఎదుట ఉంచితే కొంతవరకు సమంజసంగా ఉన్నాం. కానీ రాగలేకపోవడం అనేది పద్ధతి కాదు.